అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ల్యాండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్లన్నీ తీసుకొచ్చాం. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 17 మెడికల్ కాలేజీల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మా ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేశాం. ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. దాని ద్వారా 800 మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి. మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి 1,000 కోట్లు కావాలా. 5 ఏళ్లకు 5,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్ష కోట్లు పైచిలికి. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంది? ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టికి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం. మీకు చేయడం ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం, మేము పూర్తి చేస్తాం. మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు నాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటనంటే, ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా దీన్ని తీసుకుని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి.